కష్టార్జితం. గుండు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె కొని మళ్లీ గుర్రమెక్కి తన గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకుని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండు అనిపించింది. వాడు షావుకారును, దొరగారు, ఆ గుర్రం ఖరీదెంత అని అడిగాడు. 500 కొంటావా ఏమిటి? అన్నాడు షావుకారు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడ కోడిగుడ్డు, ఒక మగ కోడిగుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి చాలా గుడ్లు పెడతాయి. వాటన్నింటి నుంచి కోళ్లు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దవయ్యాక అన్నిటినీ అమ్మితే రూ. 100 వస్తాయి. ఆ రూ. 100 పెట్టి గొర్రెలను కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మితే సులువుగా రూ. 500 చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడో దౌడు, దౌడో దౌడు. గుండు భీమన్న నూనె గుండిగను పట్టుకున్న 2 చేతులు తీసి కళ్ళెపు తాళ్లు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండిగ కింద పడి నూనె అంతా నేలపాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కు తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో "ఏమిట్రా ఇది" అని అడిగాడు. "తప్పు నాది కాదండి, నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని చూసింది" అన్నాడు గుండు భీమన్న. ఆ మాట షావుకారుకు అర్థం కాలేదు. గుండు భీమన్న తాను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి "నా పావలా సంగతి మరిచేరు" అన్నాడు. "వెధవ! నాకు ఎంత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకిరీ చేయించుకున్న మీదట నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పద" అంటూ షావుకారు ఖాళీ గుండిగా భీమన్న నెత్తిన పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది. దానికి ఒంటి మీద పుండు పడింది. రోజూ షావుకారు స్వయంగా పుండుకు మందు రాచేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు కనుక ఆయన గుండు భీమన్నతో కుక్క పుండుకు మందు రాచి దానిపైన ఈగలు వాలకుండా చూడు అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాచి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు పచ్చిపుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు వినలేదా అని ఈగలను కోప్పడ్డాడు. ఈగలు అవతలకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. చెబుతుంటే మీకు కాదు బుద్ధి ఉండక్కర్లేదా అని గుండు భీమన్న వాటిని కోపడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. దెబ్బకు గాని దెయ్యం వదలదు అంటూ గుండు భీమన్న అవతలకు వెళ్లి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటకు పరిగెత్తింది. భీమన్న దాన్ని వెంబడించాడు. వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరూ ఊరి వెంట పడ్డారు. పారిపోతున్న షావుకారి గారి కుక్కను చూసి ఊర కుక్కలు అలుసి అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనక పరిగెత్తాడు. ఈ గొడవలో అసలు కుక్క ఎటో తప్పించుకుపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకుని తప్పించుకుపోదామనుకున్నావా? ఇంటికి పద అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతి గట్టిగా నొక్కిపట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకుని షావుకారి గారింటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది. షావుకారు ఆ కుక్కను చూసి ఇది ఎవరిదిరా? దీన్నెందుకు తెచ్చావు అని కోపడ్డాడు. ఇది మనదేనండి, తెల్ల కుక్క కనిపించటల్లా అన్నాడు గుండు భీమన్న. వెధవ, ఇది మన కుక్క అయితే పుండేది అని షావుకారు అడిగాడు. మందు రాశాంగా పోయింది పుండు అన్నాడు గుండు భీమన్న. షావుకారుకు వాడి మాటలు వింటుంటే మండుకొచ్చింది. మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికి ఎందుకు తెచ్చావు అన్నాడాయన. నేను పట్టుకున్నప్పుడది బతికే ఉంది. నన్ను కరవబోయింది. అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు గుండు భీమన్న. ఓరి బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊళ్ళో వాళ్ళ కుక్కను కాస్త చంపేశావు. వాళ్ళకీ సంగతి తెలిస్తే నా మర్యాద, నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో. నేను గడ్డపార తీసుకుని ముందుగా ఊరి బయటకు వెళ్లి గుంట తవ్వుతాను. అందులో ఈ కుక్కను పాతిపెట్టి గూట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అన్నాడు షావుకారు. ఆయన గడ్డపార తీసుకుని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకుని వెనుకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. ఎంతసేపు ఏం చేసావేంటి? కుక్కను వేగిరం బయటకు తియ్యి అన్నాడాయన గుండు భీమన్నతో. కానీ తీరా చాప చుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది.
వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి త్వరగా పట్టుకురా అని షావుకారు గుండు భీమన్నను మళ్ళీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటిదాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు కానీ ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకొని ఉండటం కనిపించింది. దొంగ పినుగ దొరికావా అని గొండు భీమన్న ఆ కుక్కను తీసుకుని షావుకారు వేచి ఉన్న చోటికి తెచ్చి, దొరక్క ఎక్కడికి పోతుంది, ఇదిగో తెచ్చాను పోడ్చండి అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా, బతికే ఉంది, దీన్నెందుకు పోడ్చటం, ఆ చచ్చిన కుక్కేది అన్నాడు షావుకారు నిస్పృహతో. మీరు కాదన్నారు కాని ఆ చచ్చిన కుక్క ఇదేనండి, ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు గుండు భీమన్న. ఛీ వెధవ, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని యజమాని గద్దించాడు. విధి లేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్విక్కడున్నావా, రా పూజ చేస్తాం అంటూ ఆ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలవేసి, ఏమిటిది, ఎవరు నువ్వు, ఆ కుక్కతో నీకేం పని, నువ్వే దాన్ని చంపావా అని అడిగారు. మీరుండండయ్యా, గుంట దగ్గర యజమాని కాచుకున్నాడు, ఎవరికీ తెలియకుండా దీన్ని ముందు పాతెయ్యాలా అన్నాడు గుండు భీమన్న. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటికి వెళ్ళి, ఏమండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోగాలం అని అడిగారు. పెద్ద మనిషికి అవమానమైంది. ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో, బాబూ, దారే పొయ్యే శనిని ఇంటికి తెచ్చుకున్నాను. వాడి బుద్ధి తక్కువ ఇదంతా చేసింది. కుక్క చచ్చినందుకు డబ్బిచ్చుకుంటాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఆయన భీమన్నతో, చేసింది చాలు, రాబాబు, ఇకనైనా వెళ్ళిపో అన్నాడు. అదేమిటి దొరగారు, నా పావలా మాటేమిటి అన్నాడు గుండు భీమన్న. చేసింది చాలక ఇంకా పావలా కావాలట్రా, నీకు సిగ్గులేదు అన్నాడు షావుకారు కోపంగా. మీ నష్టం తీరేదాకా చాకిరీ చేసినాక పావలా మాట చెబుతానంటేరి కదండి, చాకిరీ చేశాను కదా అన్నాడు భీమన్న. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలు అనుకుంటూ ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించటానికి ఇంటికి బయలుదేరాడు. కొత్త నౌకరి షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవిదారిన పడి పోతుండగా చీకటి పడింది. ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురు వచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఆ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వెక్కడికి పోతున్నావో, అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేం అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు, మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్తగా పండండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకుని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దొంగ అంటావా, నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో, మనిషివా, అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయ్, లేకపోతే చంపేస్తాం అన్నాడు దొంగ. ఇస్తాను, కాని మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తీ అన్నారు దొంగలు.
మీరేనా దొంగలంటే, సరే ఈ పావలా తీసుకోండి. నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ పూటా పావలా అయితే తర్వాత నన్నని ఏమీ లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులున్నారు. వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదైంది, పూటా అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులనందర్నీ చితక తన్ని వారి మూటలు కాచేశారు. వాళ్ళు భీమన్నతో నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ అలాగే చేరుతాను. నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. దొంగల కొలువు భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం తప్ప బుద్ధి బలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తిగల పనులేవి చెప్పక అతడి చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులు సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయటానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అన్నారు. వాళ్ళ ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరకు వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించింది. దాన్ని కదిలిస్తే కదిలింది కాని ఎత్తబోతే లేవలేదు. ఇదే దొంగలకు కావలసిన వస్తువు. ఎవరైనా సాయం పట్టి భుజానికెత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటూ ఇటూ చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకొని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్న వాడి దగ్గరకు వెళ్లి తట్టి లేపుతూ ఏమండోయ్ కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చొని ఎవరు నువ్వు? రుబ్బురోలు సాయం పట్టటమేమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట. వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు. ఈ రోలు నేనొక్కడినే ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు భీమన్న. వంటవాడు దొంగలు దొంగలు అని కేక పెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటివాళ్లు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు. దొంగలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు. వాణ్ణి కొలువులో నుంచి తీసేద్దామనుకున్నారు. కానీ వాడు ఇక మీద బుద్ధిగా ఉంటాననడం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ కిందటిసారి రాగా రుబ్బురోళ్ల జోలికి పోకు, ఈ ఇసక తీసుకో, మిద్ది మిదికి వెళ్ళి అంతటా ఇసక చల్లు, ఏ వస్తువు మీద ఇసక పడ్డప్పుడు గలగలా శబ్దం అయితే ఆ వస్తువునల్లా పట్టుకురా అని చెప్పారు. భీమన్న దొంగల వద్ద నుంచి ఇసక మూట తీసుకుని మిద్దె మీదకి వెళ్ళాడు. అక్కడ చాలా మంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు నోళ్లు తెరుచుకొని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసుక చల్లమన్నారు కదా! ఇసక చల్లితే అది వాళ్ళ మొహాల మీద నోళ్లలోనూ పడదా? అనుకుని భీమన్న గట్టిగా ఓహోయ్! నేను ఇసక చల్లబోతున్నాను. నిద్రలో పోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరి అయింది. దొంగలు పారిపోయారు. ఇంటివాళ్ళు భీమన్నను కూడా కొంతసేపయ్యాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వెళ్ళాడు. ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నాడు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకొకసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు. తర్వాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టటానికి బయలుదేరారు. ఆ దివాణంలో ధాన్యపు కొట్లు, పశువుల శాలలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటిని దోచుకోవటానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివాణం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ము బూరా ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బూరా మోత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట.
దొంగలందరూ తలా ఒక దారిన దివాణంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడలేదులే అనుకుని తాను కూడా లోపలికి జ్వరపడ్డాడు. లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరుబోతు ఆవు. దగ్గరకు వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకుని పలుపు విప్పటానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరకు వచ్చిన వాడు భీమన్న అని కూడా గమనించకుండా, "ఒరే బాబూ! కాస్త కొమ్ము పట్టు" అన్నాడు. వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బూరా తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు. ఈ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు. బూరా చప్పుడు బయట నుంచి కాక లోపలి నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలందర్నీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు 500 రూపాయలు నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. ఉపకారికి ఉపకారం. దొంగలను పట్టించినందుకు గాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడటానికి ఇంటి దారి పట్టాడు. ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనని పనికిమాలిన వెధవ అని తిట్టదు. ఇలా అనుకుని వాడు ఎగురుతూ, గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక కాలువ తగిలింది. ఆ కాలువ చాలా లోతున పారుతున్నది. దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది. సగం వంతెన కాలవలో పడిపోయింది. సగం నిలిచి ఉన్నది. భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక శాతాన్ని వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం అర్భకుడు పెద్ద చిక్కుల్లో పడిపోయాడు అనుకుని సహాయం వచ్చాడు. అతను భీమన్నతో, అబ్బాయి గట్టిగా పట్టుకుని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు. శాతాన్ని ఉన్న ఒడ్డున కాలువ మీదికి చొచ్చుకు వచ్చిన రాతిబండ ఒకటి ఉన్నది. శాతాన్ని దానిమీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు. శాతాన్ని ఆ రాతిబండ మీదకు వెళ్లి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి నీ పాదాలు నాకందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను శాతానికి అందించాడు. శాతాన్ని వాటిని గట్టిగా పట్టుకున్నాడు. శాతాన్ని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న శాతాన్ని కాళ్లకు రాతి బండ అందకుండా పోయింది. వంతెన పట్టుకుని భీమన్న కాళ్ళు పట్టుకుని శాతాన్ని వేళ్లాడుతున్నారు. అబ్బాయి నిన్ను కాపాడపోయి నేను కూడా చిక్కుల్లో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు విడవకు, ఇద్దరూ అఘాతంలో పడిపోగలం. ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు శాతాన్ని. భీమన్న తల ఆడించి తన కాళ్ళు పట్టుకున్న శాతానిని చూసి, అయ్యా నీ భుజం మీద ఆ తాడేవిటి అని అడిగాడు. అవి చిప్పతాళాలు అన్నాడు శాతాని. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు శాతాని. అలాగా ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటం ఏమిటి నా మొహం అన్నాడు శాతాని. పాట పాడతావా చేతులు వదిలిపెట్టమన్నావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది అంటూ శాతాన్ని పాడనారంభించాడు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటిని కదా తాళాలు వాయించటం ఎలా సాధ్యం అన్నాడు శాతాన్ని. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలిలా ఇయ్యి నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు శాతాన్ని కేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలవలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు. అందుచేత వారు మునిగిపోలేదు. కాని అంత ఎత్తు నుంచి పడటం మూలాన శాతానికి బాగా దెబ్బలు తగిలాయి. శాతానిపై పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు. భీమన్న సహాయంతో శాతాన్ని కాలవ గట్లెక్కి చేతులు కాళ్ళు విరిగినట్లుగా ఉన్నాయి. కదల్లేను, గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 అణాల డబ్బులు ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి
ఇంకొంచెం మిగిలిపోయింది. ఇంకో సీసా కానీ, గిన్నె కానీ ఉంటే ఇయ్యి పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి, గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి, "ఆ మిగిలింది ఇందులో వెయ్యి. ఈ భాగ్యానికే ఇంకో గిన్నె కూడా దేనికి?" అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది. దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని, మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా శాతాన్ని ఉన్న చోటికి తీసుకుపోయాడు. బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది? గిన్నె బోర్లించి తెచ్చావేమిటి? అని శాతాన్ని అడిగాడు. ఇది మిగిలిన నూనె. అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెల్లకిలా తిప్పాడు. అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైంది. చాలా ఉపకారం చేశావులే నాయనా! ఇంక నీ దారిన నువ్వు వెళ్ళు అంటూ శాతాన్ని గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాచుకున్నాడు. శాతాన్ని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు. గుర్రమెక్కి పెళ్ళికొడుకు. గుండు భీమన్న అడవి దారిన పడి బామ్మ ఉండే ఊరికి పోతుండగా దారిలో ఒక చోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉన్నది. భీమన్న గుర్రం ఎదుట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు. షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది. గుర్రం ఖరీదు 500ని షావుకారు చెప్పాడు. ఇప్పుడు తన వద్ద 500 దొంగలను పట్టించినందుకు తనకా 500 బహుమానం ఇచ్చారు. ఈ గుర్రం చూడపోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది. తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండును అనుకున్నాడు భీమన్న. అదే సమయంలో చెట్ల వెనుక నుంచి ఎవడో వచ్చి, "ఎవరు నువ్వు? ఆ గుర్రంకేసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు?" అని అడిగాడు. "దీన్ని అమ్ముతావా? కొంటాను" అన్నాడు భీమన్న. రెండో మనిషి కొంచెం ఆలోచించి, "ఏమిస్తావు?" అని అడిగాడు. "నాకు గుర్రం ధర తెలియదనుకున్నావా? 500. ఇదిగో ఈ సంచిలో 500 కావలిస్తే ఎంచుకో" అన్నాడు భీమన్న. రెండో మనిషి ఆత్రంగా ఆ సంచి తీసుకుని, "సరే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకుపో" అన్నాడు. అసలు సంగతేమిటంటే ఆ గుర్రం వాడిది కాదు, ఒక జమీందారుది. ఆ జమీందారుకు మహాలక్ష్మి అనే ఒక కూతురున్నది. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరినది. మహాలక్ష్మి కోసం తండ్రి సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగల వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది. ఈ గుర్రం మీద స్వారీ చేయటం తేలికైన పని కాదు. అందుచేత చాలా మంది దీన్ని ఎక్కి స్వారీ చేయటానికి ప్రయత్నించి అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు. అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కావలి పెట్టాడు. ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని గుండు భీమన్నకు అమ్మాడు. భీమన్న 50 రూపాయలిచ్చినా వాడా గుర్రాన్ని ఇచ్చేవాడే. ఆ సంగతి భీమన్నకు తెలియదు. గుర్రం ఖరీదు 500ని వాడి బుర్రలో పడిపోయింది. అది మరి మారదు. గుర్రం అమ్మినవాడు భీమన్నను, "నీకింతకు గుర్రం ఎక్కటం వచ్చునా? ఎప్పుడన్నా ఎక్కావా?" అని అడిగాడు. "నేనెన్నడూ గుర్రం ఎక్కి స్వారీ చేయలేదనుకో. అయితేనేం అదేం బ్రహ్మ విద్య" అన్నాడు భీమన్న. భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గుర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు. మరుక్షణమే గుర్రం శరవేగంతో దౌడు సాగించింది. భీమన్న బలం కలవాడు కనుక తాళ్లు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గుర్రం పొట్టకు గట్టిగా అదిమి పట్టి పడకుండా చూసుకోగలిగాడు. మరొకడైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే. భీమన్న కింద పడిపోలేదన్న మాటే కాని, గుర్రాన్ని ఆపటం కానీ, కనీసం దాని వేగం తగ్గించటం కానీ, దాన్ని తనకు కావలసిన దారిన నడిపించటం కానీ వాడికి సాధ్యం కాలేదు. అది ఎటు పోతున్నది వాడికి తెలియదు. తెలిసినా ప్రయోజనం లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే కాని వాడి ఇష్టం కొంచెం కూడా లేదు. గుర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్లి అక్కడ ఆగింది. జమీందారు నౌకర్లు దొంగలెత్తుకుపోయిన మన గుర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు. "దొంగలించటమేమిటి? దీన్ని నేను 500 పోసి కొన్నాను. నష్టం లేదు. బాగా పరిగెడుతుంది" అన్నాడు భీమన్న. నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు. భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలేమీ చెప్పక తాను దొంగలను పట్టి ఇచ్చి 500 బహుమానం పొంది దానితో అడవిలో ఈ గుర్రాన్ని కొని దానిమీద సవారీ అయి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు. ఎవరూ స్వారీ చేయలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు. వాడు గుర్రాన్ని స్వారీ చేయటమే కాక దొంగల ముఠాను పట్టి ఇచ్చాడంటే సమర్థుడై ఉండాలి.
అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే బావుంటుందనుకుని ఆయన భీమన్నతో, "నాయనా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంటావా?" అన్నాడు. "ఓ చేసుకుంటాను. మా బామ్మ కూడా సంతోషిస్తుంది. నాకు పెళ్లి కాదని మా బామ్మకు ఒకటే బెంగ" అన్నాడు భీమన్న. "మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు?" అని జమీందారు అడిగాడు. "కట్నానికేం భాగ్యం. బామ్మ ఒక పెద్ద బాన నిండా బంగారం దాచి ఉంచింది. అది నా పెళ్లి ఖర్చుకేనట. అదంతా కట్నం కింద తీసుకోండి" అన్నాడు భీమన్న. ఓహో! ఇది చాలా గొప్ప సంబంధమే. బానెడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళచూసి ఎరుగం అనుకుని జమీందారు పెళ్ళికి ముహూర్తం పెట్టించాడు. బామ్మను, బంగారాన్ని తీసుకురావటానికి మనుషులను పంపించాడు. పిచ్చి వెధవ అని తన చేత ఎన్నో వేల సార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతురునే పెళ్లాడుతున్నాడని విని బామ్మ పరమానంద భరితురాలైంది. ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లికూతురి మెడలో 3 ముళ్ళు పడిన దాకా భీమన్న వెర్రిబాగులవాడన్నది బయటపడకుండా తన తెలివితేటలతో కప్పిపుచ్చింది. పెళ్లి అయినాక మటుకు ఆమె మహాలక్ష్మితో, "అమ్మా, నీ మొగుడు వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. వాణ్ణి నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను. ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది. వాడి మనస్సు చాలా మంచిది. తెలివితేటలు లేవన్న మాటే కాని కల్మషం ఎటువంటిదో వాడెరుగడు" అని చెప్పవలసిన మాటలు 4 చాటుగా చెప్పింది. మహాలక్ష్మి తెలివిగలది. బామ్మ చెప్పినదంతా గ్రహించి ఆమె, "మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటానులెండి. మా నాన్నగారికి నేనొక్కతినే. అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచుకుంటారు. మీరు కూడా మాతో పాటే ఇక్కడే ఉండిపొండి" అన్నది. కాని బామ్మ ఉండలేదు. ఆమె తన ఇల్లు, వాకిలి చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది. పిశాచం వదిలింది. గుండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురక పెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకుని అలా గుర్రుమంటుందని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూత వైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము 1000 కళ్లతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి, "ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే" అన్నది. "భూతవైద్యుడితో అవసరంగా మాట్లాడాలి" అన్నాడు భీమన్న. "భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా? నౌకరును పంపించి పిలిపిద్దాం" అన్నది మహాలక్ష్మి. "నిజమే కాని నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే" అన్నాడు భీమన్న. "వినకూడకపోతే వినను" అంటూ మహాలక్ష్మి నౌకరును పంపించి భూతవైద్యుణ్ణి పిలిపించింది. భీమన్న భూతవైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి, "నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతున్నది. దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి" అన్నాడు. భూతవైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూతవైద్యుడు తన పంట పండిందనుకుని, "అలాగా, పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది. ఎంత లేదన్నా 2000 ఖర్చవుతుంది" అన్నాడు. "ఎంత ఖర్చయినా సరే ఇస్తాను" అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. భూతవైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళేటప్పుడు ఆమె వచ్చి, "ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చేయాలి" అన్నది. భూతవైద్యుడు సరే అన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూతవైద్యుణ్ణి బాగా ఎక్కి తొక్కినట్లు తినిపించింది. భుక్తాయాసంగా ఉండటాన భూతవైద్యుడు అరుగు మీద నడుం వాల్చి కునుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో నిద్రలో గురక పెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూతవైద్యుణ్ణి చూపించి, "చూశారా, ఈ భూతవైద్యుడెంత ద్రోహం చేశాడో! నా ఒంటో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూతవైద్యుడి చేతబడి బెడిసి కొట్టటం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆవహించింది. అది ఎలా గురిపెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు" అని చెప్పింది. "అదా కదా" అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుణ్ణి ఒక్క గుంజి గుంజి లేపి, "ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంట్లో నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను" అని అరిచాడు. అసలే నిద్ర కలతన లేచిన భూతవైద్యుడు కంగారుపడి దయ్యం పట్టిన వాడల్లే బయటకు పరిగెత్తాడు. ఇది జరిగాక భీమన్న తనకు ఏ వెర్రి మొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయమూ చేసేవాడు కాడు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు. మీకు ఈ కథలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.